బలాన్ని ధైర్యాన్ని ఇవ్వండి నాయన. ఇంకా నాయన నేర్చుకుని కుటుంబాలను మేము కట్టుకొని సమాజంలోకి వెళ్ళి ప్రకటించే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నీ కుమారులకు ఇంకా సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. చెప్పనైనా నీ దాసుని నాయన మరుగుపరిచి నీ హృదయాన్ని వాటలోనైనా మా హృదయాల్లో ఫలించే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. దగ్గర ప్రార్థన చేసుకుంటే అనేక ప్రతిభను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వారా వాక్య భాగం వెళ్ళిపోవడం ఆలస్యం అయిపోయింది. వచ్చి సిబిటి పైకపురం నుంచి రామన్ గత పోయిన దినములలో చాలా సార్లు చాలా దినముల పాటు దేవుని సన్నిధానంలో లేదా దేవుని సన్నిధిలో అనే విషయం గురించి చాలా క్లుప్తంగా సుమారుగా 30 రోజుల వరకు ఇలా ఆన్లైన్ క్లాసెస్ లో మునుపటి చాలా చక్కగా దీని వాక్యాన్ని అనిపించాడు. కాబట్టి నేటి దిన ముందు కూడా మనం ఆన్లైన్ వచ్చేసి వాక్యాన్ని ప్రార్థన చేసుకొని మన వాక్య భావన వెళ్ళిపోవడం. మన మధ్యలో ఉంటుంది చేయరాజు అన్నయ్య మధ్యలో ఉన్నారు. అన్నయ్య ప్రార్థన చేస్తుందిగా వారిని ప్రయాణించుకోవచ్చు. వందనాలు రాడానికి చర్చలు ఉన్నారా? అన్న రాజన్న ప్రార్థన చేయండి, వాక్యం ప్రార్థన చేయండి. చూడండి గ్రహించుటకు తండ్రి ప్రభువా ఈ యొక్క మాటలు ఈ దాసుని యొక్క మాటలను తండ్రి ప్రభువా ఆ యొక్క పరమార్థాన్ని కూడా గ్రహించి తండ్రి ప్రభువా మీకు వీడియో కలిగి భయభక్తులు కలిగి జీవించడానికి కృపచూపమని కొద్దిగా ఆలోచించమని నగరని యేసుక్రీస్తునామములో వెతుకున్న అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థాంక్స్. మంచిదండి. ప్రత్యేకత ప్రార్థన చేసుకోవడానికి ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ అందరూ కూడా న్యూస్లో పెట్టండి, ఎవరు కూడా పేయండి. మనం కలిసి దేవుని వాక్యాన్ని వెళ్దాం.
సతీష్ అన్న సౌండ్ వస్తలేదు. హలో రాజన్న సౌండ్ వస్తలేదు. ఒక్కసారి అడుగుతా రబన్న 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 అన్న నా వాయిస్ వినబడుతుందా రాజన్న? వినబడతలేదు. నీకు వినబడుతుంది, మాట వినబడతలేదు అన్న. అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. కానీ టైం అవుతుంది అన్న, పోతాం టైం ఆల్రెడీ.
అన్నా మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को అని మాట్లాడండి. నాన్న ఓకేనా? ఓకే ఓకే. కట్ అయిపోతుంటాయి నాన్న ఒక్కొక్కసారి కాల్స్, అవునన్నా. కట్ అవుతూ ఉంటాయి. ఒకసారి మళ్ళీ కట్ అయిపోతే కనుక గూగుల్ మీట్ ఏర్పాటు చేయండి సార్. ఓకేనా. ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ప్రార్థన చేస్తున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నిత్యమైన పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో కొన్ని అమూల్యమైన సంగతులను ధ్యానిస్తూ ఉండగా పరలోకమందున్న మీరు చదివిన చూపు మమ్మరించండి. వాక్యానుసారమైన విషయములందు మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ కాల్ కాన్ఫరెన్స్ లో ఉన్న బిడ్డలందరినీ మీ కృపకు పాత్రలుగా ఎంచమని కోరుకుంటూ అర్థిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కాల్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి గత కాలంలో కొన్ని మంచి విషయాలు గతంలో ఒకసారి మనం అందరం విన్నాము. మళ్ళీ దేవాది దేవుడి కృపను బట్టి మరి సహోదరులు ప్రభుత్వం బ్రదర్ గారిని బట్టి మరి మళ్ళీ మంచి సంగతులు ప్రభుత్వాన్ని బట్టి మళ్ళీ మనం ఈ రాత్రికాల సమయం నుంచి నిద్రలో దేవుడు మనకు తోడుండి ఉదయాన్నే తన కృపను బట్టి మనం ఈ దినం కూడా సజీవులుగా ఉంచినందుకు ఆయన ఒకసారి మనం అంతా స్థుతిద్దాము. మరి ఈ ఉదయకాలంలో ఒక మంచి అంశాన్ని మీ అందరికీ చెప్పడానికి మేము సిద్ధపడుతున్నాము. ఆసక్తిగా ప్రశాంతమైన మనసుతో వినాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి అదే ఈరోజు మనం అంశం శేషములో చేర్చబడ్డావా. శేషములో చేర్చబడ్డావా. ఈ అంశం యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా చాలా వివరంగా ఉంటుంది. శేషములో చేర్చబడ్డావా. చేర్చబడటం అంటే మనందరికీ తెలుసు, జాయిన్ చేయటం అంటాడు ఇంగ్లీష్లో. జాయిన్ ఏమంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసామండి, తర్వాత నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యానండి, తర్వాత కొంతమంది టీమ్గా మేము కలిసి చేస్తున్నామండి. అంటే చేర్చబడటము అంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రారంభించిన ఆ విషయంలో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్, లేకపోతే మనం కూడా అందులో భాగస్వాములు అవ్వటం, వాళ్ళతో కలిసిపోవటం అనే విషయాన్ని చేర్చబడ్డాము అని చెప్తాం. ఉదాహరణకు వివాహం అయిన తరువాత మరి కొత్తగా వచ్చే కోడలు కుటుంబంలో చేర్చబడింది. ఇంతకుముందు కుటుంబంలో లేదు, ఇప్పుడు చేర్చబడింది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ చేర్చబడటం అనే పదానికి మీకు అర్థం గ్రహించినట్లయితే మనం ఎక్కడ చేర్చబడాలని ఆలోచిస్తున్నాము అంటే శేషంలో చేర్చబడ్డావా. శేషం అంటే ఏంటి? శేషము అనగానే మరి ఈ పదం మనం ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తాము అంటే మ్యాథ్స్ లో ఉపయోగిస్తాం, లెక్కల్లో ఉపయోగిస్తాం. లెక్కల్లో డివిజన్స్ అని ఉంటాయి. అంటే తెలుగులో భాగాహారాలు అంటారు. తెలుగులో లెక్కల్లో మ్యాథ్స్ లో డివిజన్స్, భాగాహారాలు అంటారు తెలుగులో. ఈ డివిజన్స్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ఈ డివిజన్ అనే ఒక లెక్కను మనం చేసిన తర్వాత, భాగాహారం అనే ఒక లెక్కను మనం చేశాక చివరికి వచ్చేసరికి ఎండింగ్ లో శేషం అంటారు. అంటే ఎంత మిగిలింది, డివిజన్ లో ఎంత వచ్చింది అన్నదాన్ని లాస్ట్ లో నోట్ చేస్తారు. మాకు చిన్నప్పుడు ఏమనేవాళ్ళు అంటే శేషం వేసేవా కింద అనేవాళ్ళు మా టీచర్, మా స్కూల్లో.
ఏంటి శేషం అంటే మిగిలింది. కౌంట్ అంతా కౌంట్ చేయగా చివరికి ఎంత మిగిలింది అని దాన్ని కింద వేస్తారన్నమాట. దాన్ని శేషం అంటారు. అంటే మిగిలిన దాన్ని శేషం అంటారు. ఇప్పుడు శేషంలో చేర్చబడ్డావా అంటే మిగిలిన దాంట్లో నువ్వు చేర్చబడ్డావా, మిగిలిందే కొంచెం, ఆ కొంచెంలో నువ్వు కలిసావా. ఏమండి, అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కూడా ఈ పదాలు ఉపయోగిస్తారు. కొంతమంది మనుషులు కూడా శత్రువుల విషయంలో మాట్లాడుతూ ఈ ఈ పదం ఉపయోగిస్తారు. ఏమంటారు అంటే, ఏమంటే శేషం ఉండకూడదండి, శత్రు శేషం ఉండకూడదు. శత్రు శేషం అంటే శత్రువులు అంటే అందరూ. మరి శత్రు శేషం అంటే శత్రువులు అందరూ పోగా మిగిలిన వాళ్ళు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు మిగిలారు. దాన్ని ఏమన్నారు అంటే శత్రుశేషం. శత్రుశేషం అంటే మిగిలిన వాళ్ళు. మరి ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ మనుషులే కదా, కోటాను కోట్ల మంది ఉన్నారు కదా. మరి ఈ కోటాను కోట్ల మందిలో ఈ శేషంలో చేర్చబడటం ఏంటి? ఏంటి శేషం? ఏంటి మిగిలినవి? ఏంటి చివరిగా ఉన్నది? ఏంటి ఆఖరిగా ఉన్నది? అందులో మనం చేర్చబడటం ఏంటి? చూద్దాం బైబిల్ జాగ్రత్తగా చూస్తే. బైబిల్లో ఈ సందర్భాన్ని, సంగతిని బట్టి కొన్ని మాటలు దేవుడు మనకు చెప్పాడు ఈ శేషం గురించి. చూద్దాం బైబిల్లోకి వెళ్ళి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. రోమా పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుతారు తల్లి ఎవరైనా? రోమా పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ ఏమని రాయబడింది అంటే, మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి వచ్చి భూలోకమున దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడుతుంది. ఓకే, ఏమంటే ఇక్కడున్న మాటలో మనం చాలా వివరంగా దేవుడి మాటను వింటున్నాం. ఏంటది అంటే, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఇశ్రాయేలీయుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉందట. సముద్రపు ఇసుక వలె. అబ్రహామును దేవుడు బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలంతా నీ సంతానం అవుతుంది అని చెప్తాడు. సముద్రపు ఇసుకంతా సంతానం నీకు ఉంటుంది అబ్రహాము అని చెప్తాడు. ఇప్పుడు ఆ మాటలో ఆత్మీయులుగా అబ్రహాము కుమారులు సముద్రపు ఇసుకంతా ఆకాశ నక్షత్రాలంతా ఉన్నారు. కానీ ఆ అబ్రహాము గారి గర్భం నుంచి వచ్చిన ఇసాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, యాకోబు కడుపు నుంచి వచ్చిన 12 మంది ఇశ్రాయేలు సంతానాన్ని మనం చూస్తే ఈ సంతానం ఎలా ఉంది అంటే విస్తరించిపోయింది. సముద్రపు ఇసుకంత ఉంది. ఆ గర్భం నుంచి వచ్చిన 12 మంది గర్భం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలుగా పిలువబడతారు. ఈ ఇశ్రాయేలుల సంఖ్య ఎంత ఉంది అంటే ఆకాశ నక్షత్రాలుగా, లేకపోతే సముద్రపు ఇసుక వలె ఉండినను రక్షణ ఎంతమంది పొందుతారు అంటే అక్కడ ఉపయోగించిన పదం శేషమే అని అడుగుతుంది. శేషమే అంటే ఎంతమంది ఉన్నా ఇక చివరికి మిగిలేది ఎవరు, రక్షణలోకి వచ్చేది ఎవరు అంటే శేషమే. ఇలా చెప్పాను కదా, డివిజన్స్ అంటే ఎంత లెక్క మనకి ఇచ్చారో అదంతా కూడా లెక్క అంతా మనం భాగాహారం అంతా చేసిన తర్వాత చివరిని మిగులుతాయండి. ఒక్కొక్కసారి 0 వస్తుంది, ఒక్కొక్కసారి 2 కానీ, ఒకసారి 3 కానీ వస్తుంది. ఆ 2 కానీ 3 కానీ ఆ కింద మనం ఆ రౌండ్ సర్కిల్లో, ఆ డివిజన్ లో, ఆ రౌండ్ సర్కిల్లో కింద వేస్తారు సంఖ్య. కొంచెం చిన్నది, తక్కువ. అంటే ఇశ్రాయేలు సంఖ్య ఎంతమంది ఉంటుంటే
చివరికి మిగిలేది శేషం అంటే కొద్దిమందేనా? ఇశ్రాయేలీయుల 12 మంది కుమారులు, వాళ్ళ గర్భం నుంచి వచ్చిన వాళ్ళు, ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు 6 లక్షల కాల్బలం, ఆ తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత రాజులు, ఆ తర్వాత ప్రవక్తలు, దేవాలయ నిర్మాణము, ఇలా చూసుకుంటూ పోతే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యూదుల సంఖ్య, ఇశ్రాయేలీయుల్లో చాలా మందిని భయంకరంగా, మీదో చక్రవర్తి చంపేశాడు చాలా మందిని. ఆ తర్వాత హిట్లర్ భయంకరుడు, వాడు లక్షల మంది యూదుల్ని చంపేశాడు, వాడు లక్షల మంది. మరి ఇంతమందిలో ఎవరికి ప్రభువా రక్షణ అంటే కొద్ది మందికే అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఒక్కసారి క్రైస్తవ్యాన్ని చూద్దాం. ఇశ్రాయేలీయులు సముద్రపు ఇసుకంతున్నా వాళ్ళలో రక్షించబడేది శేషమే అన్నాడు కదా. మరి క్రైస్తవుల సంగతి ఏంటి అంటే, క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారు ఇప్పుడు ఈరోజు? మనం గర్వంగా చెప్పుకుంటాం కదండి, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే అందులో సగం మంది ఎవరు? అందులో సగం మంది క్రైస్తవులేనండి అని చెప్పుకుంటాం. అంటే ఈ భూ ప్రపంచంలో 800 కోట్లు ఉంటే సగం భూ ప్రపంచాన్ని మనం ఆక్రమించాం అనుకుందాం కాసేపు, మనం అర్థం చేసుకోవటానికి. ఈ భూమిని సగం ఆక్రమించేసాం అనుకుందాం. మరి మనం కూడా అంతమంది ఉంటే మరి మన సంగతి ఏంటి? అందరం రక్షణ పొందుతామా, లేకపోతే మనకు కూడా శేషమే మిగులుతుందా? చూద్దాం, కొన్ని మాటలు బైబిల్లోకి వెళదాం, స్పీడ్గా ఉండాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 22 నుంచి 24 వరకు ఒకసారి చదువుకుందాం. ఆయన యెరూషలేములో ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములోను గ్రామములోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదు అని మీకు చెప్పుచున్నాను నేను. చాలా వివరంగా ఉందండి ఇక్కడ, చాలా క్లియర్గా ఉంది. చాలాసార్లు మనం విన్న మాటే ఇది, కానీ ఇప్పుడు మనం ఏ కోణంలో చూస్తున్నాము దాన్ని బట్టి ఈ వచనం కొత్తగా కనబడతా ఉంటుంది. ఇప్పుడు మనం చూసే దృష్టి ఏంటి అంటే, ఇశ్రాయేలు సముద్రం అంటున్నా రక్షించబడేది శేషమే, కొద్దిమందికే పరలోకం. ఇప్పుడు క్రైస్తవుల సంగతి ఏంటండి? యూదుల్లో నుంచి కదా రక్షణ వస్తుంది. మరి క్రైస్తవుల సంగతి ఏంటి అని అంటే, యేసుప్రభు వెనకాల తండోపతండాలుగా జనం పడుతున్నారు. ఇదిగో లోకం ఆయన వెంట పోతుంది అని బాధపడుతూ ఉంటారు శాస్త్రులు, పరిచయాలు. ఇంతమంది ఫాలోయింగ్ చూసిన ఒకడు వచ్చి అడిగాడు యేసుప్రభుని, ప్రభువా ఎంతమంది వస్తున్నారు మన వెనకాల, మరి ఎంతమందిలో నువ్వు కూడా అన్ని గ్రామాలు పట్టణాలు మొత్తం చుట్టేసేస్తున్నావు, మరి రక్షణ పొందేది ఎంతమంది ప్రభువా అని ఆయనకి డౌట్ వచ్చింది. రక్షణ పొందేది ఎంతమంది ఎంతమంది అన్నాడు అండి అక్కడ? కొద్ది మందేనా అన్నాడు చూడండి. కొద్ది మందేనా అంటే యేసు ప్రభువును వెంటాడుతున్న చాలా మందిని చూసి అర్థమైన మాట ఏంటి అంటే, వీళ్ళు వెనకొస్తున్నారు కానీ వీళ్ళు రక్షణ పొందేవాడుగా లేరు. ఇది నోట్ చేసుకోవాలి. యేసు ప్రభు వెనకాల వేల మంది రావచ్చు, లక్షల మంది రావచ్చు, కానీ ఆ వేల మంది లక్షల మంది చూసిన వెంటనే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వీళ్ళందరూ పరలోకం చేరరు. అర్థమైపోయింది అతనికి. యేసు ప్రభుని అడిగిన వ్యక్తికి అర్థమైపోయి ఎంతమంది వచ్చినా రక్షణ పొందేది కొద్ది మందేనా? ఆ డౌట్ ఎందుకు? యేసు ప్రభుని అడిగేస్తే క్లారిటీ తీరిపోతుంది కదా.
ప్రభుని అడిగేశాడు, ప్రభు రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అన్నాడండి ఈయన. దానికి యేసు ప్రభు ఏమన్నారు? కొద్ది మందేనా ఆయన అనలేదండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అంటున్నాడు. రక్షణ పొందేవారు కొద్ది మందేనా అంటే లేదు, ఇరుకు ద్వారమున పోరాడండి, అనేకులు పోరాడతారు, వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళాలి, రక్షణ పొందాలి, రక్షించబడాలి. ఏమండి? అనేకులు పోరాడతారు, అనేకులు ప్రవేశింప చూతురు గాని అది వారి వలన కాదు డిక్లేర్ చేసేసాడు యేసు ప్రభు. ఇప్పుడు చెప్పండి, ఆదివారం మన చర్చికి ఎంతమంది రావాలి? తండోపతండాలుగా. మరి వరంగల్ అనుకుంటున్నాను నేను, ఆ ప్రాంతం అంతా వరంగలేనా? ఎంతమంది వచ్చేయాలి? ఏమండి? అందరూ వచ్చేయాలండి, చర్చి మొత్తం నిండిపోవాలండి. ఏమండి? మీటింగ్ పెట్టామనుకోండి, మీటింగ్ గ్రౌండ్ అంతా నిండిపోవాలండి. షార్ట్కి వెళ్ళామనుకోండి, మన చుట్టూ జనం ఉండాలండి. అందరూ వచ్చేయాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ పరలోకం వచ్చేయాలి. ఈ ఆలోచన మనం మానుకుందాము. ఎందుకంటే వాక్యం మనకి చెబుతుంది ఏంటి అంటే, ఆయన రక్షణ పొందేవాళ్ళు కొద్ది మందే అంటే, మరి అన్నయ్య మరి అందరూ రావాలనుకోవడం తప్ప అంటే కాదమ్మా. అందరూ రావాలనుకోవడం తప్పు కాదు, కానీ అందరూ వచ్చేస్తారు అని అనుకోవటం ఖచ్చితంగా తప్పే. అందరి కోసం ప్రయత్నం చేయి, కానీ కొంతమందే వస్తారన్నది ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందువారు కొద్ది మందేనా? అవునైనా కొద్ది మందే. ఆ కొద్ది మంది కూడా చాలా ప్రయత్నిస్తారు పరలోకం చెందాలని, చాలా ప్రయత్నిస్తారు పరలోకం పొందుకోవాలని. కానీ నిజం ఏంటి అంటే అది వారి వలన కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి పరలోకంలో మిగిలేది ఎంతమంది? ఇశ్రాయేలీయుల్లోనే కొద్ది మంది మిగిలితే క్రైస్తవుల్లో దేవుడికి మిగిలేది ఎంతమంది? ఎలా ఉంటుంది పరిస్థితి? యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కొన్ని మాటలు మనం చూద్దాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 34, 35 సహోదరులు చదువుతారు. లోకాసు వార్త 17వ అధ్యాయం 34, 35 వచనాలు చూడగలిగితే యేసుప్రభు వచ్చే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉండరు, వాళ్ళు ఒకరు కొనుగోబడును, ఒకరు విడిచిపెట్టబడును. చూడండి ఏమని రాసింది అక్కడ? ఇద్దరు మంచం మీద ఉంటారట, ఒకళ్ళనేమో తీసుకెళ్ళిపోతాడట, ఒకరిని వదిలేస్తాడట. అంటే ఇద్దరికి లేదా ప్రభు అవకాశం? లేదు నాయన, లేదు ప్రభు. ఇద్దరిని చేర్చుకోవా నువ్వు? చేర్చుకోను, నేను చేర్చుకోను. ఏమంటే ఇప్పుడు మనకి కాల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, గబుక్కుని ఎవరైనా సహోదరుడు ఫోన్ చేసి అయ్యో అన్నయ్య లేట్ అయిపోయింది అన్నయ్య నన్ను కూడా యాడ్ చేయండి అన్నాడు అనుకో. యాడ్ చేయడం అంటే చేష్టపడటం. అయ్యా నన్ను కూడా యాడ్ చేయండి కాల్ అన్నాడు అనుకో, ఏం చేస్తాం మనం? యాడ్ చేస్తాం. విన్నా అయినా వాక్యం విను అని ఆయన్ని కూడా చేర్చుకుంటాం మనం. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే యేసుప్రభు అంటున్నాడు, ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు కానీ ఒకళ్ళని వదిలేస్తాను, ఒకళ్ళని తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, రక్షించబడేదే కొద్ది మంది అయితే ఆ కొద్ది మందిలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒకరిని ఉంచుతాడట, ఒకరిని తీసుకెళ్ళిపోతాడట. తర్వాత మనం చదువుకోగలిగితే ఇద్దరు తిరగలిసుతున్నారు అని చెప్తాడు. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగుతున్నారు, అవును, ఒకటి కొనుగోబడును, ఒకటి విడిచిపెట్టబడును. మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తాడు ఆయన. ఇద్దరు ఉంటారు కానీ ఇద్దరిలో నాతో పాటు వచ్చేది ఎవరు? ఒక్కళ్ళే. ఇద్దరు ఇసుకుతారు, ఒక్కళ్ళే తీసుకెళ్తాను, ఒకళ్ళని వదిలేస్తాను. ఎంత క్లియర్గా ఉంటుంది, వదిలేస్తాను. ఏమండి ఈ మాట భయం కలగట్లేదా మనకి? ఈ మాట మనలో భయం కలగట్లేదా? మనందరికీ తెలిసిన ఒక సందర్భం, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. మత్తయి 25వ అధ్యాయంలో ఉంటుంది. 9వ వచనంలో
బుద్ధిగల కుమార్తెలు అంత సిద్ధపడస్తారు. బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోరు, వాళ్ళు సిద్ధపడలేదు. ఇప్పుడు సిద్ధపడ్డ వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. సిద్ధపడినా అందులో లోపం ఉంది. లోపం ఉండేసరికి వాళ్ళు రాలేకపోయారు. తలుపు వేసేసాడండి. 11 వచ్చిన ఒకసారి చదువుకుంది. 11, 12, 13 కూడా. అతడ తలుపు వేయబడేను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏమన్నాడు అక్క? అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, నీకోసం వచ్చామయ్యా మేము. నూనె అయిపోయిందయ్యా, నూనె అయిపోయిందని తెచ్చుకోవడానికి వెళ్ళామయ్యా. ఈలోపు తలిపేసేసారయ్యా. ప్లీజ్ మమ్మల్ని ఒక్కసారి మా మీద దయ చూపించి తలుపు తీయమని అడగగా ఆయన అంటున్నాడు, మీరెవరమ్మా? నాకు తెలీదు అయ్యా. మేమయ్యా నీకోసం వచ్చామయ్యా, ప్రయాణం చేసుకుంటూ వచ్చామయ్యా. కావాలంటే ఆ బుద్ధిగల కన్యకలను కూడా అడగండి, వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము. కాకపోతే నూనె అయిపోయిందని ఈలోపు వెళ్ళి తెచ్చుకుందాం అనుకునే లోపు తలిపేసేసారయ్యా. అమ్మా మీరెవరో నాకు తెలియదమ్మా, రెడీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తానమ్మా నేను. మీరెవరో నాకు తెలియదు. నేను వచ్చే సమయానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, మెలకుగా ఉన్నారు. అందుకే కింద మనం ఉపయోగిస్తూ పడమంటాడు, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. వాళ్ళు మెలకుగా ఉన్నారు. వాళ్ళు 5 బుద్ధిగల కన్యకలు 10 మంది. వాళ్ళు మెలకుగా ఉన్నారు, మీరు మెలకుగా లేరు. ఏమనుకోకండి అమ్మా, నేనైతే తలుపు వేసేసాను, ఇక తీయను. అందుకే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఒకళ్ళు ఎత్తబడుతున్నారు, ఒకళ్ళు విడిచిపెడుతున్నారు, ఒకళ్ళని తీసుకెళ్తున్నాడు, ఒకళ్ళని వదిలేస్తున్నాడు. ఒకళ్ళు ఆయన కోసమే వచ్చారు, 10 మంది కన్యకలు కూడా ఆయన కోసమే వచ్చారు. కానీ అశ్రద్ధగా ఉన్నవాళ్ళను ఆయన వదిలేశాడు. ఇప్పుడు ఒక్కసారి మీరు క్రైస్తవ్యాన్ని చూడండి. ఎవరు ఏ చర్చిలో ఆరాధనకి వెళ్తున్న వాళ్ళని ఒక్కసారి మీరు చూడండి. వాళ్ళు రెడీగా ఉన్నారా ప్రభు వస్తే వెళ్ళటానికి? రెడీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తానంటున్నాడు ఆయన. అంటే 2 ఉంటే 2లో ఒక్కడే, 10 మంది ఉంటే కేవలం 5. ఏమంటే 10 మంది ఉంటే 5 వస్తున్నారంటే ఎక్కువ మంది కదా అని మీరు అనుకుంటున్నారేమో. మళ్ళీ లక్షల్లో కోట్లలో క్రైస్తవులు ఉంటే, ఏమండి 400 కోట్ల క్రైస్తవులు ఉంటే 5 బుద్ధి కన్యకలు అంటే దాన్ని ఏమనాలి? శ్లేషం అనద్దా? 100 మంది బాప్తీసాలు తీసుకుంటున్నారు, 1000 మంది తీసుకుంటున్నారు, లక్షల మంది తీసుకుంటున్నారు, కోట్ల మంది తీసేసుకున్నారు బాప్తీసం. పరలోకం చేరుకునేది ఎంతమంది? 400 కోట్ల మంది బాప్తీసం తీసుకొని రెడీగా ఉంటే వెళ్ళేది ఎంతమంది? శేషం కొద్ది మంది. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, ఏంటి ఆ శేషంలో మనం ఉన్నామా? ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా? రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు వస్తారా? మన ఇంట్లో వాళ్ళు మనతో పాటు చర్చి దాకా వస్తున్నారు. చర్చి దాకా వస్తున్న ఈ వీళ్ళు పరలోకంలో అడుగు పెడతారా? చెప్పండి, ఆలోచించండి ఒక్కసారి మీరు. సేవకు దూరం అయిపోయిన వాళ్ళుగా ఉన్నారు కొందరు, ఆరాధనకు దూరమై ఎందరో ఉన్నారు. పరిచర్య లేదు, ఆరాధన లేదు, బైబిల్ చదవటం లేదు, ప్రార్థనా జీవితం లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. ప్రభు ఏవే విషయాలు కావాలన్నాడో అవి కరువు అయిపోతున్నాయి. స్వార్థం కడుపు నిండా ఉంది, కుళ్ళు మనసు నిండా ఉంది, లోకాశలు కళ్ళ నిండా నింపుకుని ఉన్నాం, లోక సంబంధమైన సంగతులు చెవులను నింపుకున్నాం. వాళ్ళు వెళ్తారంటారా పరలోకానికి? ఆలోచించండి ఒకసారి.
ఒక్కసారి ఉదయం వేళ మీ కుటుంబాలతో మీరు ఉంటారు కనుక ఒక్కసారి మీ కుటుంబాన్ని చూడండి. ఒక్కసారి మీ కుటుంబాన్ని చూడండి. మీ కుటుంబంలో ఎవరు వెళ్తారు పరలోకానికి? ఆ రక్షణ పొందే వాళ్ళలో కొద్ది మంది ఉంటే ఆ కొద్ది మందిలో నువ్వు ఉన్నావా? నీ కుటుంబాన్ని చూస్తున్నావు. నా కుటుంబంలో ఈమె రాదు పరలోకం, అర్థమైపోయింది నీకు. వాళ్ళిద్దరు కూడా రాదు, నీకు అర్థమైపోయింది. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నువ్వు చేరుకుంటావా పరలోకం? అంతే కదండి. ఇప్పుడు ఒక పడవ మునిగిపోతుంది అనుకోండి, ముందు నన్ను నేను రక్షించుకుంటేనే కదా మిగతా వాళ్ళని రక్షించగలను. ఒక ఇల్లు తగలబడిపోతుంది అనుకోండి, తగలబడిపోతున్న ఇంటిలోంచి ఎవరినైనా బయటకు తీసుకొచ్చి కాపాడాలంటే ముందు నేను తగలబడిపోకుండా ఉండాలి కదా. నేనే సేఫ్గా లేకపోతే, నేనే ప్రమాదంలో ఉంటే నేను ఇంకొకరిని ఎలా రక్షిస్తాను? ఏమండి, మీరు ఎవరికైనా వెళ్ళి వాక్యం చెప్తున్నారు అనుకోండి, ఇదిగో మీరు బాగుండాలి, మీరు నీట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు అయ్యా మొదట నువ్వు ఉన్నావయ్యా అని అడిగారు అనుకో, ఏం చెప్తాం? మొదట నువ్వు ఉండి అప్పుడు మాకు చెప్పు. అమ్మా మీరు పాపం చేయకూడదమ్మా, లోకానికి దూరంగా ఉండాలమ్మా అంటే, అయ్యా మరి నువ్వు పాపం చేయకుండా ఉంటున్నావా? లోకానికి దూరంగా ఉంటున్నావు నువ్వు ఉండి చెప్పు అయ్యా మాకు, నువ్వు ఉండి చెప్పు. అమ్మ మీరు పరిచర్యలో ఉండాలమ్మా, మీరు వాక్యం బాగా చదవాలమ్మా. అయ్యా మరి నువ్వు వాక్యం చదువుతున్నావు అయ్యా బాగా, మరి మాకు ఇప్పుడు కదా కనబడలేదు నువ్వు వాక్యం చదువుతున్నట్టు. నువ్వు పరిచర్యలో ఉంటున్నావయ్యా, నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు మాకు ఇప్పుడు కనబడలేదు. మనం చెప్పడానికి ఇష్టపడుతున్నామా, చేసి చూపించడానికి ఇష్టపడుతున్నామా? చెప్పడానికి ఇష్టపడితే నువ్వు ఇంకా చిన్నవాడిగానే ఉన్నట్టు అర్థం. చెప్పటానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే నువ్వు చిన్నవాడివి, నువ్వు ఎదగాలి. ఎదగటం అంటే నువ్వు పెద్దవాడివి ఎప్పుడవుతావు తెలుసా? చెప్పేవాడిగానే కాదు, చేసేవాడిగా ఉంటావు. నువ్వు చేసేవాడిగా ఉంటావు. ఇంకా చెప్పటానికి చేతలతోనూ చేయాలి, నోటితోనూ చెప్పాలి. చెప్పిన అవి మన జీవితంలో చేస్తూ కనిపించాలి. అయినా దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం ఆలోచించిన దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నా దేవుడి కొరకు రక్షించబడేది కొద్ది మంది. క్రైస్తవులు ఎంతమంది ఉన్నా దేవుడి కొరకు రక్షించబడేది కొద్ది మంది. ఏం చేద్దాం? ఇంకో వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు కూడా చూడండి. ఇంకా క్లారిటీ తెచ్చుకుందాం మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనములకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఇరుకు పో ద్వారము ఇరుకుగాను, ఆ దారి సంకుచితమైనది, దానికి అనుగుణ వారు కొందరే. దేవుడు ఆయన మాటలు చూడండి, ఎక్కడ మనం కనబడుతున్నా, ఎక్కడ మనం చూస్తున్నా కొందరే. దాన్ని కనుగొని వారు కొందరే. జీవ మార్గం ఇరుకుందట, ఆ ఇరుకు మార్గాన్ని కనుక్కునేవాళ్ళు కొందరే అట. ఆ దారి సంకుచితం అంటే మనం వెళ్తుంది కరెక్టేనా, సరైన విధానంలో మనం వెళ్తున్నామా అంటే ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది. లేదు ఇదే కరెక్ట్ అనేది వాక్యానుసారంగా నిర్ణయించుకుని ఆ దారిలో ప్రవేశించేవారు కొందరే. మరి నాశనానికి పోయే ద్వారం, అబ్బో అది వెడల్పటండి, పెద్దది ఉంటుందటండి, విశాలమైంది అన్నాడు బైబిల్లో. మనకు విశాలం అనే పదం ఆదికాండంలో కనబడుతుంది. విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. ఏమండి, ఇక్కడ ఎంత ఉందట ద్వారం, ఆ దారి ఎలా ఉందట, విశాలము. దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు.
ఏమంటే మీకు చాలా మంది తెలుసు కదా, అనేకులు తెలుసు, అనేకులు తెలుసు. మీకు తెలిసిన వాళ్ళు సుమారు ఒక 5,000 మంది ఉంటారండి. మీకు తెలుసు ఒక్కొక్కళ్ళకి తెలిసి మీకు ఎంతమంది తెలుసు? ప్రజల్లో బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ, ఏమంటే స్నేహితులు కానివ్వండి, ఇరుగు పొరుగు కానివ్వండి, అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళు కానివ్వండి, వీధి చివరి తెలిసిన వాళ్ళు కానివ్వండి, బడ్డీ కొట్టోళ్ళు కానివ్వండి, ఎవరినైనా మీరు లెక్కేసుకుంటే మీకు అనేకులు తెలుసు. అనేకులు వెళ్ళేది ఎక్కడికి? నరకానికి. మరి పరలోకానికి వెళ్ళేది, రక్షణలోకి వెళ్ళేది, స్వర్గాన్ని పొందేది ఏమంటే అది జీవమార్గం అన్నాడు. జీవమార్గమును అది చాలా ఇరుకటండి. అంటే చాలా కష్టం అక్కడ నువ్వు వెళ్ళటానికి, చాలా కష్టం. ఆ దారి సంకుచితం, అంటే అర్థం కాని స్థితిలో ఉంటావు. కష్టం, చాలా కష్టంగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది. అందులోంచి వెళ్ళలేకపోతూ ఉంటావు నువ్వు. ఇందాక చదువుకున్నాం కదా, అనేకులు ప్రవేశింప చూతురు గాని అది వారి వలన కాదు. ఎందుకు వారి వలన కాదు? మరి ప్రవేశించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, నిన్ను ఆపడానికి ఆల్రెడీ సాతాను సైన్యం సిద్ధంగా ఉంది. పరలోకానికి వెళ్ళే నువ్వైనా సిద్ధంగా లేవేమో కానీ నిన్ను ఆపటానికి సాతాను ఎప్పుడు ఏమంటే ఎవ్రీ డే రెడీ, ప్రతిరోజు అది సిద్ధం నిన్ను ఆపడానికి, పరలోకం వెళ్లకుండా నిన్ను ఆపడానికి. ప్రవేశించేవారు అనేకులు విశాల ద్వారంలో జీవ మార్గానికి పోయేవాళ్ళు కొంతమంది, కొందరే, అంటే శేషమే. ఆలోచించండి పిల్లలు. చదివించను కానీ ఒక 2 మాటలు కూడా చెప్తాను. మత్తయి సువార్త 20:16 ఏమని ఉంటుందంటే, మొదటి వారు కడపటి వారు అవుతారట. మొదటి వారు అవుతారట. అంటే పరిస్థితి మారిపోయింది. మొదటిగా వచ్చాడు ప్రభులోకి, సేవ చేశాడు, పరిచయం చేశాడు, ఏమని దైవ కార్యక్రమాల్లో ఉన్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఏమైపోయింది అంటే, మొదటి వాడు ఏమైపోయాడు? కడపటి వాడు అయిపోయాడట. కడపటివాడు ఎందుకు ఆఖరికి వెళ్ళిపోయాడు? శేషంలో చేర్చబడవలసిన వాడు ఎందుకు ఆఖరిలోకి వెళ్ళిపోయాడంటే, కాలం గడిచే కొద్ది సాతాను నిన్ను మెల్లగా వెనక్కి లాగేసింది. దానికి నువ్వు పెట్టే పేరేంటో తెలుసా? ఇబ్బందులుగా ఉన్నాయి బ్రదర్, ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, కుటుంబంలో సమాధానం లేదు, సమస్యలు చుట్టూ సమస్యలు, శరీరం సహకరించట్లేదు. ఒకప్పుడంటే డబ్బులు బాగుండేవండి, మీటింగ్లు పెట్టేవాళ్ళం అండి, ఇప్పుడు పెట్టలేకపోతున్నామండి. ఒకప్పుడంటే బాగుండేవాళ్ళం అండి, ఆత్మీయంగా చాలా బాగుండేవాళ్ళం అండి, ఇప్పుడు బాగాలేకపోతున్నామండి. ఒకప్పుడు ప్రార్థన బాగా చేసేవాళ్ళం అండి, ఇప్పుడు చేయలేకపోతున్నామండి. ఒకప్పుడు భక్తిగా బ్రతికేమండి, ఇప్పుడు బ్రతకలేకపోతున్నామండి. పరిస్థితులు మారిపోయినాయి కనుక నువ్వు ఆ పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు మారిపోయావు. అంటే ఇప్పుడు నీ నెంబర్ ఏమైంది? ఫస్ట్ నెంబర్ నుంచి ఏమైపోయింది? మొదటి వారు కడపటి వారు అయిపోయారంటే లాస్ట్ నెంబర్కి వెళ్ళిపోయావు నువ్వు. మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, మీ దైనందిన జీవితంలో చాలా మంది మీరు చూస్తూ ఉంటారు. ఏమండి ఫలానా రాము గారండి, ఏమండి వీళ్ళు చాలా బాగా వాక్యం చెప్తారండి, చాలా పెద్ద పరిచర్య ఉందండి వీళ్ళకి, మంచి దైవ సేవకులండి, మొదటి వాడిగా కనబడుతున్నావు నువ్వు. కానీ కాలక్రమేణా వచ్చేసరికి ఏమండి ఏంటండి ఈయన రాము అన్నయ్యనా, ఏంటండి సేవ లేదేంటండి, పరిచర్య లేదేంటండి, అసలు వాక్యం చెప్తాం లేదంటే, ఒకప్పుడు ఎంత బాగా చెప్పేవాడండి వాక్యం ఆయన. పౌలు గారు అంటారు కదా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో. అలా ఈరోజు మీకు వాక్యం చెప్తున్నాను కదా, నేనే రేపు పొద్దున భ్రష్టుడిని అయిపోతే, భ్రష్టత్వం నాకే సంభవిస్తే, ఏమన్నా శరీరానికి రోగాలు రావా? శరీరానికి రోగాలు ఎందుకు రావండి? ఇప్పుడు ఏదో ఆరోగ్యంగా ఉన్నాం, తర్వాత అన్ని రోగాలు మన శరీరానికి వస్తాయి. ఇది మనకి ఎంతటి అవగాహన ఉందో ఆత్మీయ జీవితంలో కూడా, ఆత్మ సంబంధమైన మీ జీవితంలో భ్రష్టత్వం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటది. కొన్నిసార్లు అండి అన్నీ తెలిసిన మూర్ఖులం అయిపోతాం మనమే.
అన్నీ తెలిసిన మూర్ఖులం. అన్నీ తెలుసు, కానీ ప్రవర్తనలో మాత్రం మొక్కత్వమే. కనుక అన్నీ తెలిసిన మూర్ఖులకి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రవేశించాలనుకుంటున్నావు కానీ ప్రవేశింప చూపురు కానీ అది వారి వలన కాదు, అది వారి వలన కాదు. ఏమండి, అనేకులు పిలువబడ్డారట. మత్తయి సువార్త 22:14 ఉంటుంది. అనేకులు పిలువబడ్డారు, కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది? కొద్దిమందే. అయ్యా నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నానయ్యా ఒక అమ్మాయిని, నేను మరి ఆవిడతో పాటు ఉండాలయ్యా. అయ్యా నేను ఎడ్లు కొనడానికి వెళ్తున్నానయ్యా. అయ్యా నేను పొలం చూడడానికి వెళ్తున్నానయ్యా. ప్రభు కొరకే ఈ లోకంలోకి వచ్చి, ప్రభు కొరకే రక్షణలోకి వచ్చి, ఈ లోకాన్ని అసహించుకున్న నువ్వు ప్రభువును పక్కన పెడుతూ వాటిలోకి వెళ్తున్నావంటే అర్థం ఏంటి? ప్రభువుకు ముఖ్యత్వం మానేసి దాంట్లోకి వెళ్తున్నావంటే అర్థం ఏంటి? నువ్వు చివరికి వెళ్ళిపోతున్నావు. పిలువబడిన వారు అనేకులైనను ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు 22:14. 22:14 పిలువబడ్డ వారు ఎక్కువ మంది ఉన్నారు, కానీ మిగిలింది ఎంతమంది? ఏర్పరచబడిన వారు ఎంతమంది అంటే కొద్ది మంది. ఈ పదాలన్నీ చూస్తుంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచ క్రైస్తవ్యం కోట్లలో ఉన్నా, సంఘాలలో వేల మంది ఉన్నా రక్షణ పొందేది శేషమే. ఆ శేషంలో నువ్వు చేర్చబడ్డావా? కలిసిపోయావా? ఆ శేషంలో నువ్వు కూడా ఇంక్లూడ్ అయిపోయావా? సంఘంలో చాలా మందిని చూస్తూ ఉంటాం కదండి. చూసి ఏంటి వీళ్ళు ఎలాగుంటారు, ఏంటి వీళ్ళ మాట తీరు ఎలాగ ఉంటుంది, ఏంటి వీళ్ళ ప్రవర్తన ఎలాగ ఉంటుంది? గుర్తుపెట్టుకోండి, సమస్య రానంత వరకు అందరూ మంచివాళ్ళు. మనకి వన్స్ సమస్య వచ్చిందా ప్రతి కన్ను చెడుగా చూడడం ప్రారంభిస్తుంది, ప్రతి చూపు అనుమానపు చూపు అయిపోతుంది. దేవుని పిల్లలారా, శేషమే రక్షించబడుతుందంటే మిగిలిన వాళ్ళందరినీ సాతాను కొట్టేస్తుందా? అందరినీ కొట్టేస్తుంది. ఎవరిని పరలోకం వెళ్లకుండా రానివ్వకుండా ఆటంకపరుస్తుంది. మనం ఎప్పుడు మన జీవితాన్ని చూసుకోవాలండి. శరీర పరిస్థితిని చూసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇప్పటికప్పుడు చెక్ చేయించుకుంటాం. శరీరం ఎలా ఉంది, నీరసంగా ఏమైనా ఉంటుందా, ఆవేశంగా ఏమైనా ఉంటుందా, దడగా ఏమైనా ఉంటుందా చూసుకుంటాం. శరీర పరిస్థితిని చూసుకుంటే శరీరం బాగుంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితిని చూసుకుంటాం. ఈ నెల కట్టాల్సినవి ఏంటి, ఈ నెల ఏమేం కట్టాలి, పక్క ప్లానింగ్ తో ఉండాలి. మనం ఏదో వచ్చింది కదా దీనికో వాడేసాము, వచ్చిన డబ్బులు ఎలా పడతారో ఖర్చు అలా ఉండకూడదు, ప్లాన్ గా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటే అన్ని అనుకున్నవన్నీ చక్కగా జరుగుతాయి. అలాగే ఇంటి పరిస్థితి, ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవు, ఏం అవసరం అవుతాయి, ఇంటి పరిస్థితిని కూడా మనం ఒకసారి చూసుకుంటాం, అవసరమైన తెచ్చుకుంటాం. శరీర పరిస్థితి చూసుకున్నాం, శరీరం బాగుంది. ఆర్థిక పరిస్థితి చూసుకున్నాం, ఆర్థిక పరిస్థితి బాగుంది. ఇంటి పరిస్థితి చూసాం, ఇంట్లో పరిస్థితి బాగుంది. మరి పరలోక పరిస్థితి కూడా మనమే కదా చూసుకోవాలి. పరలోకపు పరిస్థితి ఏంటి? మనం పరలోకం వెళ్ళే ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా డల్ అయిపోయింది. ఎవరితో మీరు మాట్లాడండి, ఎవరితో మీరు మాట్లాడినా ఏమ్మా ఏంటమ్మా పరిస్థితి అంటే ఏముంది అయ్యారు, ఒకప్పుడు భక్తిగా ఉన్నాను, ఇప్పుడు లేను. ఒకప్పుడు ఏముంది, ఎంత ప్రార్థన చేశాను అనుకున్నారు, ఎంత ఉపవాసం ఉన్నాను అనుకున్నారు, అబ్బా పరిచర్య అంటే ఇంక నేనే. మరి ఏమైందమ్మా? ఏమైంది అయ్యారు, దెయ్యం కొట్టింది అయ్యారు. ఇంకేం లేదమ్మా, ఇంకేం లేదు అయ్యారు, అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి, ఆ పనులు అయిపోయినాయి. అప్పుడు అయ్యారు ఏమనాలి? అమ్మ నువ్వు కూడా అయిపోయావమ్మా అంటే. అయ్యారు నువ్వు కూడా అయిపోయావమ్మా అన్నాడు అనుకో, ఈయనకంటే ముందు నన్ను అయిపోయింది అంటావా, నన్ను పరలోకం రాదు అంటావా, నేను పరలోకం చేరకుండా నరకానికి వెళ్ళిపోతున్నాను అంటావా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నచ్చదు కదండి కొంతమందికి. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి. ఈ మాటలన్నీ మనకు చెబుతుంది ఏంటి అంటే కొద్ది మంది. యెషయా గ్రంథము 10వ అధ్యాయం, యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట మనందరం చదువుదాం. సమయంలో 1000 సంవత్సరాల క్రితం దేవుడు ముందుగా చెప్పేశాడు ఒక మాట.
యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21 చూద్దాం. 10వ అధ్యాయం 21. ఆ దినం ఇశ్రాయేలు దేశంలో యాకోబు కుటుంబంలో తప్పించుకున్న వారు తమను హతం చేసిన వారిని ఇగను ఆశ్రయింపక సత్యం బట్టి ఇజ్రాయేల్లో ప్రసిద్ధ దేవుడైన యెహోవాను నిజంగా ఆశ్రయించేది. 21 కూడా శేషం తిరుగును, యాకోబు శేషం బలవంతుడు దేవుని వైపు తిరుగును. 22 కూడా. మీ జనుల ఇజ్రాయేలు సముద్రం ఇసుకవలి ఉండినను దానిలో శేషం తిరుగును, తమ్ముల నాశం నిర్ణయింపబడేను, నీటి ప్రవాహం వలె వచ్చును. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ముందుగా చెబుతున్న ప్రవచనం, ముందుగా ఇశ్రాయేలు గురించి రాయబడ్డ మాట ఏంటది అంటే కేవలం దేవుడి వైపు తిరిగేది శేషం మాత్రమే. అనుకున్నారు గొప్పగా, ఏమండి కొన్ని మీటింగులు చూస్తూ ఉంటాం కదండి, 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు, లక్షల మంది వస్తారు మీటింగ్లకి. మన దానికి ఒక 1000 మంది వస్తారు మన దానికి. మరి లక్షల మంది వెళ్తున్నారు, మరి మన దగ్గరికి 1000 మంది వస్తున్నారు. వాక్యం ఏమంటుంది? శేషమే వస్తుంది ఇశ్రాయేలీల్లో, శేషమే వస్తుంది క్రైస్తవ్యంలో. 1:9 చూద్దామా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. సైన్యాలకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడలా మనం సొదొమ వలె నుండుము, గొమొరతో సమానంగా ఉండుము. ఎందుకంటే ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రవక్త? దేవుడే ఆయన కనికరాన్ని మన మీద ఉంచకపోతే ఎలా అయిపోతాము అని చెప్తూ బహు కొద్దిపాటి శేషము మనకు నిలపని ఎడల మనము సొదొమ వలె ఉండుము, గొమొర వలెతో సమానంగా ఉండుము. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే దేవుడి కనికరం చొప్పున ఆ కొద్ది మంది అయినా ముందుకు వచ్చారు, ఆ కొద్ది మంది అయినా మిగిలారు, లేకపోతే వాళ్ళు కూడా మిగలరు. ఏమండి ఇప్పుడు మనం క్రైస్తవ్యాన్ని ఆలోచిస్తూ ఇశ్రాయేలుని చూసుకుంటున్నాం. క్రైస్తవ్యం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తుందని చెప్పడానికి ఇశ్రాయేలుని చూస్తున్నాము, శేషమే కనబడుతుంది. మరి ఇశ్రాయేల్ కంటే ముందు చూద్దామా? ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా? ఇశ్రాయేల్ కంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా? వెళ్దాం. చూడండి ఒకసారి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఇది ఇశ్రాయేల్ కంటే ముందు స్థితి. చదువుదాం. దేవుని శాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోహు దినములలో ఊర సిద్ధపరచుచుండగా అవినేళ్ళ వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఊరలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందేది. ఇక్కడ కూడా కొందరు అన్నది చూడండి. కొందరు క్రైస్తవ్యాన్ని ఆలోచించడానికి ముందు ఇశ్రాయేల్ని ఆలోచించాం. ఇశ్రాయేల్లో శేషమే కనబడుతుంది. ఇశ్రాయేల్ కంటే ముందున్న వాళ్ళు ఎవరు అంటే జలప్రలయం. నోహు కాలంలో వచ్చిన జలప్రలయం అందరినీ ముంచేసింది. మరి నీటి ద్వారా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ ప్రమాదంలో రక్షించబడిన వారు ఎంతమంది అంటే కొందరు, అనగా 8 మంది అన్నది చూడండి. అక్కడ 8 మంది మాత్రమే రక్షణ పొందిరి. ప్రేమైన దేవుతులారా, నోహు కాలాన్ని చూస్తుంటే 8 మంది కనబడుతున్నారు. ఇశ్రాయేలు సంఖ్యలకు సముద్రం అంత ఉన్నా కానీ కనబడుతుంది కొద్ది మంది. మరి ఇప్పుడు క్రైస్తవ్యం దగ్గరికి వద్దాం. మిగిలేది ఎంతమంది? ఎంతో మంది ప్రారంభమయ్యారు క్రైస్తవంలోకి. ఎంతో మంది వస్తున్నారు, సేవలోనూ పరిచర్యలోను దేనిలోనూ వస్తూనే ఉన్నారు జనం. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరారు, ప్రయాణం ప్రారంభించారు.
మనం కూడా క్రైస్తవ్యంలో మన ప్రయాణం ప్రారంభించాం. ఇశ్రాయేలు కనానుకు వెళ్ళాలి, క్రైస్తవులు పరలోకానికి వెళ్ళాలి. ఇశ్రాయేలు కనాను దేశానికి వెళ్ళాలి, వాళ్ళ గమ్యం అది. క్రైస్తవులు కూడా ప్రయాణం ప్రారంభించారు, పరలోకం చేరాలి. వీళ్ళ గమ్యం పరలోకం, వీళ్ళ గమ్యం. కనానుకు చేరింది ఎంతమంది అండి? 6 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది చేరారు? ఎవరికైనా తెలుసండి? ఒకసారి చెప్పండి అమ్మా, ఎవరికైనా తెలిస్తే ఒకసారి చెప్పండి. కనాను నుంచి బయలుదేరిన వాళ్ళు, కనానుకు బయలుదేరిన వాళ్ళు 6 లక్షల మంది బయలుదేరారు. మరి కనానును ఎంతమంది చేరుకున్నారు 6 లక్షల్లో? ఐడియా ఉందా ఎవరికైనా? ఇద్దరు వెళ్ళారండి. 6 లక్షల మంది బయలుదేరితే కనానుకి వెళ్ళింది ఇద్దరు. ఒక ఆయన యెహోషువ, ఒక ఆయన కాలేబు. ఒక ఆయన యెహోషువ, ఒక ఆయన కాలేబు. 6 లక్షల మంది బయలుదేరితే దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఏమండి పరలోకపు మన్నా మాంసం కురిపించి, కాళ్ళు వాపులు రాకుండా, బట్టలు మాసిపోకుండా, ఏమండి వడదెబ్బ తగలకుండా, ఎండ దెబ్బ తగలకుండా ఆయనే ప్రొటెక్టర్ అయి, కాపాడేవాడై, ఆయనే నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తుంటే, ఆయన నడిపింపులో మోషే లాంటి ఒక గొప్ప సాత్వికుడైన నాయకుడి సమక్షంలో నడిపిస్తుంటే, అంత గొప్ప దేవుడు ముందుండగా, అంత గొప్ప ప్రవక్త ముందుండగా, వెళ్ళిన వాళ్ళలో మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే ఇద్దరే. 6 లక్షల కాలు బలంలో ఇద్దరు కణానికి వెళితే ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎంతమంది వెళ్తారు మీరు చెప్పండి. మీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను. రక్షణ పొందేవారు ఎంతమంది? పరలోకం చేరేవారు ఎంతమంది? ఎక్కువ అంటారా, తక్కువ అంటారా? ఏమా వింటున్న వాళ్ళని అడుగుతున్నాను, ఏమర్థమైంది? ఎక్కువ మంది, తక్కువ మంది? తక్కువ మంది. అందులో నువ్వు ఉన్నావా? శేషంలో చేర్చబడ్డావా? శేషం వెళ్తుంది పరలోకం. ఆ శేషంలో నువ్వు చేరిపోయావా? నిన్ను బయటకు చూసేసారా? నువ్వే బయటకు వచ్చేసావా? ఆలోచించండి. ఎక్కడున్నాము అనే దానికంటే ఎలా ఉన్నాము అనేది ముఖ్యం. ఎలా ఉన్నాము? ప్రజల మధ్య ఉన్నా బాగోలేదు మనం. ప్రజల మధ్య లేకపోయిన అరణ్యంలో ఉన్న యోహాను బాగున్నాడు. అరణ్యంలో ఉన్నాడు, బాగున్నాడు. ప్రజల మధ్య ఉన్నావు, నువ్వు బాగోలేదు. ఇంకా ఆలోచించండి. చాలా సమయం అయింది, ముగిస్తున్నాను. శేషంలో నువ్వు నేను ఉండాలంటే ప్రయాస పడాలి. ప్రవేశింప జూతురు అంటే నేను పరలోకం వెళ్ళాలండి అని అంటున్నావు, కానీ నీ వల్లనే కాదనేసాడు దేవుడు. అంటే నువ్వు పరిపూర్ణంగా ప్రయత్నించట్లేదు, నువ్వు 100% నీ మనసుని పెట్టట్లేదు. ఏమంటే ఏదో వండామన్నట్టు వండితే కూరకు రుచి ఎందుకు వస్తుంది? కూరకు రుచి కావాలంటే అన్నీ వేయాలి, అప్పుడు రుచి వస్తుంది.